హత్య కేసులో నిందితుడు విశాఖ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి చుక్కలు చూపించాడు. అనేక సార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇలాగైతే లాభం లేదనుకున్న పోలీసులు ఆ కిల్లర్ను పట్టుకునేందుకు టెక్నాలజీపై ఆధారపడ్డారు. లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో అన్వేషించి హంతకుడిని కటకటాల్లోకి నెట్టారు. ఇతనే ఆ కిల్లర్. పేరు రమణ. ఓ మహిళను కిరాతకంగా చంపేశాడు. ఇంకొకరిపై దాడి చేసి పారిపోయాడు. నెల రోజుల వ్యవధిలో ఖాకీలకి చిక్కినట్లే చిక్కి ఎంచక మస్కా కొట్టి తుర్రుమన్నాడు. విసిగిపోయిన పోలీసులు ట్రెండ్ మార్చారు. లాఠీలు పట్టుకుంటే పని కాదని టెక్నాలజీని ఉపయోగించారు. విశాఖలో సంచలనం రేకెత్తించిన మర్డర్ కేసులో నిందితుడిని టెక్నాలజీ సాయంతో పట్టుకున్నారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా కేశవదాసుపురానికి చెందిన భోగమ్మ తన కుమార్తె రూప ఆమె పిల్లలతో కలిసి 4 ఏళ్ల క్రితం ఉపాధి కోసం విశాఖకు వచ్చింది. సింహాద్రిపురంలో ఇల్లు అద్దెకి తీసుకుని ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే గతంలో భోగమ్మ కుమార్తె రూపకు డొలుగు రమణకు వివాహేతర సంబంధం ఉంది. ఏడాది క్రితం విశాఖకు వచ్చిన రూపను తీసుకుని విజయవాడ వెళ్లిపోయాడు రమణ. 3 నెలలు గడిచిన తర్వాత రమణతో విభేదాలు రావడంతో ఇక అతనితో సంబంధం లేకుండా పిల్లలతో ఇక్కడే బతుకుతానని రూప సింహాద్రిపురంలోని తన తల్లి దగ్గరకు వచ్చేసింది. రమణ మాత్రం తనతో సంబంధం కొనసాగించాలని రూపపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు రూప అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కని రూపను వదిలేదే లేదంటూ ఆగస్టు 13న ఇంటికొచ్చి కత్తితో దాడి చేశాడు. బలమైన గాయాలతో రూప అక్కడికక్కడే చనిపోగా ఆమె తల్లి భోగమ్మ గాయాల పాలైంది. దాడి చేసిన వెంటనే ఆయుధాలు దాచేసి పరారయ్యాడు రమణ. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలని రంగంలోకి దించారు. ఇటు ఆంధ్ర, ఒడిశాల్లో తిరుగుతూ పలుమార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కిన రమణ ఎప్పటికప్పుడు తప్పించుకుపోతున్నాడు. చివరికి యాక్యూస్డ్ ట్రాకింగ్ సిస్టమ్ అనే కొత్త టెక్నాలజీ సాయంతో రమణను పట్టుకున్నారు. నేరస్తుల వేలి ముద్రలు, ఫోటోల్ని యాక్యూస్డ్ ట్రాకింగ్ సిస్టమ్ కు అనుసంధానం చేయడం ద్వారా సదరు నేరస్తులు ఎక్కడున్నా పట్టుకోవడం సులువవుతోందంటున్నారు పోలీసులు. లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ ద్వారా పట్టుకుని ఆయన ఆ నిందితుడు ఒరిస్సాలో తిరిగాడు, ఆంధ్రాలో తిరిగాడు. ఇలా ఆడు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ తిరిగాడు. కానీ మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరిజ్ఞానాన్ని అతని కదలికలకి అనుసంధానం చేసి మనం పట్టుకోవడం అనేది జరిగింది. ఎక్యూజ్డ్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఉంది. చాలా రకరకాల సిస్టమ్. మీరు దుర్గా మన కృష్ణా పుష్కరాల్లో కూడా చాలా మంది నేరస్తులను కూడా పట్టుకున్నారు. కృష్ణా పుష్కరాల సమయంలోనూ ఇదే పద్ధతి ద్వారా దొంగల ముఠాల ఆట కట్టించామన్నారు. మొత్తానికి పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన హంతకుడు చివరికి టెక్నాలజీ సాయంతో జైలు పాలయ్యాడు.